ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చాలా పరిచయం ఉన్న లేఖన భాగం ఇది. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా మనకు అనుగ్రహించే దేవుడు. అయితే విశ్వాసముతో అడగగలిగిన వారికి అన్నీ ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం అడిగిన వాటిని పొందుకున్న తరువాత మనం ఇతరుల కొరకు పొందుకున్న ఈవులను ఉపయోగించుకునే వారముగా ఉంటే ఇంకా ఎక్కువగా మనము దీవించబడ్డ వారము అవుతాం. మనం ఎన్నో అక్కర్లతో అడుగుతాం. అడిగిన వాటిని విశ్వాసంతో అడిగి పొందుకుంటాం. అయితే అటువంటి అక్కర్లు కలిగిన వారు కూడా మన చుట్టూ ఉంటారు. వారి కొరకు కూడా మనము మన సహాయాన్ని అందించే వారముగా నిలబడాలి. అయితే మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం పొందుకున్న వాటిని తిరిగి మనము అనేకులకు ఉపయోగకరంగా నిలబడే జీవితంగా ఉండాలి. యేసయ్య క్రైస్తవులుగా మనల్ని ఈ యొక్క లోకంలో ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకొని ముందుకు నడిపిస్తున్న ఈ జీవితం ఇతరులను మనము ఆశీర్వాదాల వైపుకు నడిపించే వారముగా ఉండాలి. మనం పొందుకున్న ఈవులను ఇతరులు చూచినప్పుడు వారి దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి అడిగినవన్నీ ఇస్తున్నాడు అనే మాట మనల్ని చూస్తూ ఇతరులు సాక్ష్యము చెప్పువారముగా మనము నిలబడగలగాలి. అందుకే విశ్వాసం కలిగిన జీవితంలో కొనసాగాలి. మనకున్న ప్రతి అక్కర అవసరత ఆయన మహిమలో తీర్చబడులాగున ఆయన్ను నమ్మకంగా అడిగే వారంగా ఉండాలి. అయితే నీకు ఏది అక్కరో ఏది అవసరతలో ఉన్నదో ఆయనకు బాగా తెలుసు. అడిగిన వాటన్నిటికన్నా ఎక్కువగా ఇస్తాడు. నువ్వేమైతే అడుగుతున్నావో వాటికిన్నా మించిన దీవెన ఆశీర్వాదము ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే వాటిని పొందుకోవడానికి మనలో విశ్వాసము బహుబలముగా ఉండాలి. ఆయన లేఖన భాగాల్లో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. కుమారుడు చేపనడిగితే పామునిస్తాడా, రొట్టెనడిగితే రాతినిస్తాడా అన్న మాట రాయబడి ఉంటుంది. నువ్వేం అడుగుతున్నావో వాటికన్నా మించినది శ్రేష్టమైనదే ఇవ్వడానికి ఆయన దగ్గర అనేకమైన చక్కటి ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని పొందుకోవడానికి కావలసిన విశ్వాసం మనలో నిలకడగా నిలబడి ఉండాలి. అయితే పొందుకున్న తర్వాత ఆయన్ను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విసర్జించే వారంగా లేదా మర్చిపోయే వారంగా ఆయన నుండి ముఖము తిప్పుకునే వారంగా ఉండటానికి వీల్లేదు. ఎల్లవేళలా ఆయనకు మహిమ చెల్లిస్తూ ముందు కొనసాగే వారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. ఎవరైనా చిన్న మేలు చేస్తే వారికి వందనాలు అంటాం, థ్యాంక్స్ అని చెబుతాం. మరి దేవుడు మనకు చేస్తున్న మేళ్ళు, రహస్యంగా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు, బహిరంగంగా అనేకుల ముందు దీవిస్తున్న ఆ దీవెనలకు మనము ఇంకెంతకాలం ఆయనకు మహిమ చెల్లిస్తాం? యుగయుగములు, జీవితకాలం అంతా, ఈ ప్రాణమున్నంత మట్టుకు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ నమ్మకమైన ఆరాధన కలిగిన వారముగా ముందుకు కొనసాగే జీవితాల్లో మనం ఉండాలి. ఇట్టి నమ్మకమైన బ్రతుకులో దేవుడు మనందరినీ స్థిరపరిచి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, మేము విశ్వాసంతో నాయన నిన్ను అడిగినప్పుడు నువ్వు అన్నీ మాకు అనుగ్రహించే దేవునిగా ఉన్నావు. అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా ఇచ్చే దేవునిగా ఉన్నావు. అయ్యా, మాలో అట్టి నమ్మకమైన ప్రార్థన కలిగిన వారంగా నిలబెట్టండి. పొందుకున్న వాటిని ఇతరులకు అందించే వారంగా నిలబెట్టండి. అయ్యా, నీ మీద మాత్రమే ఆధారపడే బ్రతుకు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పొందుకున్న తర్వాత మేము నాయన విశ్వాసఘాతకులముగా కాకుండా నా తండ్రి నమ్మకమైన నీ సన్నిధానంలో కృతజ్ఞత చెల్లిస్తూ జీవితకాలమంతా నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే జీవితంలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నడిపించండి. నాయన, ఈ యొక్క దిన దీవెన ఆశీర్వాదాలతో ఈ దిన ప్రయాణాలలో పనులలో తోడయుండి మీరే కృప చూపించి భద్రపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.